సమాధానం చెప్పుకోలేకే రోజుకో కొత్త అంశంలో హరీష్ రావు కేటీఆర్ తెరపైకొస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. మున్సిపాలిటీలో లబ్ధి కోసం ఆరాటపడ్డారని విమర్శించారు. అధికారం ఇస్తే అందరూ దొంగలుగా మారారని, కేసీఆర్ కుటుంబానికే ఇది సాధ్యమైందని ఆరోపించారు అద్దంకి దయాకర్. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు సమాధానం చెప్పుకోలేక రోజు ఒక కొత్త అంశంతో తెర మీదకి అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ వస్తున్న పరిస్థితి. కేటీఆర్ జిల్లాల అంశం అయితే హరీష్ రావు కోల్ అంశం అని, ఇవి లేని అంశాలను తెర మీదకి తెచ్చి అటు కోల్ స్కామ్లో ఏదో జరిగిందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి తనకిచ్చిన నోటీసుల్ని డిఫెన్స్ చేసుకోవడానికి హరీష్ రావు తిప్పలవాడుతుంటే, ఇంకొక వైపు కేటీఆర్ మున్సిపాలిటీల్లో ఎక్కువగా దీని వల్ల లబ్ధి చేకూరుతుందనే ఒక ఎత్తుగడతో ముందుకు పోబోయి బోర్లా పడ్డవైనా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలా అధికారం ఇస్తే అందరూ దొంగలుగా మారడం అనేది కేసీఆర్ కుటుంబానికే ఇది సాధ్యమైంది. మొన్న హరీష్ రావు అయితే ఇలా కేటీఆర్, రేపు ఇంకా కేసీఆర్ అవుతాడు, ఇంకెవరైతాడు కూడా చెప్పలేము. ఈ 5 సంవత్సరాల కాలం మీకు నోటీసులు ఇచ్చినా కూడా మీరు సమాధానం చెప్పుకోలేనన్ని తప్పులు చేయడం అనేది